ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సీఎం మంత్రులు ఇతర ప్రముఖులు రానున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిరుద్యోగులు నిరసనలు ధర్నాలు చేసే అవకాశం ఉన్నందున ముందస్తుగా భారీ సంఖ్యలో పోలీసులు బలగాలు మోహరించాయి. ఒకవేళ నిరుద్యోగులు రాస్తారోకోలు చేస్తే వారిని తరలించేందుకు వాహనాలను సైతం సిద్ధం చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, చెప్పండి. ఇక హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అక్రమ్? నగరంలోని చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఏదైతే నిన్న రాత్రి ఇక్కడ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దానికి ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అదే కాక ఇవాళ 11 గంటలకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటిస్తున్నారు. ప్రైవేట్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం మంత్రులు సీఎంతో పాటు ఇతర ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, నిరసనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఒకవేళ ఏదైనా నిరసనలు ధర్నాలు చేపడితే నిరుద్యోగులను తరలించేందుకు ఇక్కడ భారీ సంఖ్యలో వాహనాలు కూడా ఉంచారు. ఒకవేళ ఎలాంటి ధర్నాలు తరలించేందుకు భారీ ఎత్తున వాహనం కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల సమయంలో, అది నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులు చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం పైన. ఈ నేపథ్యంలో ధర్నాలు రాస్తారోకలు చేసే అవకాశం ఉందని సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ మోహరించి ఇక్కడ ఏదైనా సంఘటన జరిగితే తరలించేందుకు వాహనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.